నమో వెంకటేశాయ. విపరీతగతేర్హర విధిరీతిమతేర్ధర గోవింద గోవింద. అశుభతురగకృష్టం బుద్ధిసారథ్యరుష్టం విషయ నివహ మార్గే చాల్యమానం నికృష్టం రథమిమ మధునాత్వం స్థాపయేర్ధర్మ మార్గే శుభరథగణమాహో వింస ఆనందరూప అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని ఈ శరీరం అనే రథాన్ని సన్మార్గంలో ఉంచమని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ తన తల్లి దేవహూతి అడిగినటువంటి ప్రశ్నకు సంసారం మీద వైరాగ్యం కలిగేది ఎట్లా అనేటువంటి ప్రశ్నకు సమాధానం విస్తృతంగా చెప్పడం ప్రారంభించాడు. అందులో సంసారం అంటే ఏమిటి అని కాస్తంత చూపించాడు. సంసారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు అనే విషయాన్ని కూడా చూపించాడు. సంసారం దుర్వినియోగం అయితే గనక, ఈ సంసారంలో ఉండేటువంటి కాలం దుర్వినియోగం అయితే గనక, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పడవలసినటువంటి కష్టాలను, నరకంలో ఉండేటువంటి అరిష్టాలను చూపించాడు.
ఆ నరకంలోనో ఇంకొక లోకంలోనో కష్టాలు లేదా మరొక ఫలితాలు అనుభవించటం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ లోకానికి రావటం జరుగుతుంది అనే విషయం చెప్పాను. ఆ లోకానికి రావటంలో భాగంగా ముందు తల్లి గర్భంలో పడతాడు. తల్లి గర్భంలో పడరాని పాట్లు పడతాడు. ఆ పాట్లు పడేటువంటి సందర్భంలో అతను గనక కాస్తంత సుకృతం చేసుకుని ఉండే మాట అయితే గత జన్మలలో ఆ సుకృతానికి తగ్గట్లుగా అతను కొత్త ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనలలో గత జన్మలలో తాను ఏం పాపం చేశాను, గత జన్మలలో తాను చేసిన పాపాలకు ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాను, ఇలాంటి విషయాలన్నిటినీ ఆలోచిస్తాడు, గుర్తుకు తెచ్చుకుంటాడు. గుర్తుకు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి రొంపిలోకి దిగకూడదు అని అనుకుంటాడు. దిగకూడదు అని అనుకోవటం మాత్రమే కాకుండా తనను ఇలా తల్లి గర్భంలోకి తోసినటువంటి పరమాత్మను మళ్ళీ ఇలాంటి రొంపిలోకి నన్ను దించవద్దు, నన్ను మళ్ళీ ఈ జన్మ మరణ ప్రవాహంలోకి దించేయొద్దు అని ప్రార్థించుకుంటాడు అనేంతవరకు చెప్పాడు. ప్రార్థనను విస్తృతంగానే వర్ణించి చూపించాడు. ప్రార్థనలో ప్రతి భాగము భావయుక్తంగా ఉంది అనే విషయాన్ని కూడా మనం కూడా గమనించాము. కానీ ఇందులో 2-3 ప్రశ్నలు మనకు మిగిలే ఉన్నాయి. ఇది జరిగే పనేనా? గర్భంలో ఉండేటువంటి శిశువు నిజంగానే పరమాత్మను ప్రార్థించటం, ఆలోచించటం లాంటివి జరిగే పనులేనా? అలా జరిగిన దానికి సాక్ష్యాలు ఎక్కడైనా ఉన్నాయా? జరిగిన దానికి సాక్ష్యాలు ఉండటం అంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఈ ప్రార్థనకు తగ్గట్లుగా నడుచుకోవటం అనే తీరులో ఉండాలి. కాబట్టి జరిగిన మాట, జరిగిన దానికి సాక్ష్యం ఇవన్నీ ఉన్నట్లేనా? ఇలాంటి ప్రశ్నలు మనకు తగులుతాయి. వాటిని జాగ్రత్తగా ఆలోచించుకుని చూసుకున్నట్లయితే గర్భంలో ఉండి, తల్లి గర్భంలో ఉండి ఆ గర్భంలో ఆలోచనలను చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు అని మనకు ఎన్నెన్నో ప్రమాణాల ద్వారా తెలుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఉపనిషత్తులే వామదేవుడు అనేటువంటి మహానుభావుడు శతమ్మా పుర ఆయసీరరక్షన్ అని చెప్పుకున్నాడు. నేను ఈసారి మాత్రమే తల్లి గర్భంలో పడటం కాదు, ఇలాంటి దేహాలు, తల్లి గర్భంలో పడ్డటువంటి దేహాలు నాకు 100ల కొద్దీ ఉన్నాయి. 100ల కొద్దీ దేహాల్లో, ఎలాంటి దేహాల్లో? ఆయసీహి, ఇనుములాగా బలంగా ఉండేటువంటి దేహాల్లో, బలంగా నన్ను అందులో బంధించేసినటువంటి దేహాల్లో నేను ఎన్నో దేహాల్లో ఉన్నాను. ఆ దేహాలు తల్లి గర్భాల్లో పడటం నాకు తెలుసు. ఆ తల్లి గర్భం నుంచి మళ్ళీ ఇంకొక తల్లి గర్భానికి గద్దలాగా ఎగురుకుంటూ కూడా నేను చాలాసార్లు వెళ్ళాను అని గర్భంలో ఉండే ఆయన అనుకున్నాడు అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. కాకపోతే ఇలా అనుకున్న తరువాత మాత్రం ఆ వామదేవుడికి అది చివరి జన్మ అయింది అని కూడా చెప్తోంది. గర్భ ఏవ శయానో వామదేవ ఋషి ఏవం ఉవాచ. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ రకంగా చెప్పాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అది ఆయనకు చివరి జన్మ అయింది అని ఉపనిషద్వాక్యాలు మనకి చెప్తున్నాయి. ఇలాంటి మహానుభావులు చాలామందే ఉన్నారు అనటానికి ఎన్నెన్నో ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. అలాగే తల్లి గర్భంలో ఉండగా ఇలాంటి ఆలోచనలు చేశారో లేదో తెలియదు, కానీ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి ఆలోచనలను చేసినట్లుగా చూపించినటువంటి వాళ్ళు, సాక్ష్యంగా చూపించినటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళలో చెప్పుకోదగ్గ వాళ్ళలో ఒకడు ధర్మకీర్తి మహారాజు గారు. ఈయన క్రితం జన్మలో ఒక మహారాజుగా ఉండి వాస్తవానికి మంచి ధర్మ మార్గంలో నడుస్తూనే చివరికి చెడు స్నేహాల వల్ల చెడిపోయి వ్యసనాల బారిన పడి చివరికి ఒకరోజు వేటకు వెళ్ళి ఆ వేటలో ఆకలి దప్పికలతో బాధపడుతూ పగలల్లా కూడా ఆహారం లేక, రాత్రల్లా నిద్ర లేక, చలికి వణుకుతూ ఏకాదశి జాగారం అసంకల్పితంగానే చేసి 12 ఘడియల్లో ప్రాణం విడిచాడు.
విడిచేటప్పుడు తాను ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నిటినీ క్రమంగా స్మరించుకుంటూనే ఉన్నాడు. స్మరించుకుంటూనే ప్రాణాలు విడిచాడు. పై జన్మలో ఒక మహానుభావుడి కడుపున పుట్టాడు, మహానుభావురాలు కడుపున పుట్టాడు. పుట్టినవాడు పుట్టిన దగ్గర నుంచి చాలా విశేషాలను చూపించాడు. అందులో ఆయన పసి గుడ్డుగా ఉన్నప్పుడే ఏకాదశి రోజున తల్లి పాలు కూడా తాగేవాడు కాదు. క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా ఏ ఆహారాన్ని ఏకాదశి రోజున స్వీకరించేవాడు కాదు. ఎంత బతిమిలాడినా బామారినా సరే అతను కనీసం ఆహారం తినేవాడు కాదు. చాలా రోజుల తర్వాత తండ్రి గారు అతన్ని పట్టుకుని అడిగితే, నేను ఇలా గత జన్మలో పాపాలు చేసినటువంటి వాణ్ణి, ఈ జన్మలో తల్లి కడుపులో పడిన దగ్గర నుంచి మాత్రం పొరపాటున కూడా తప్పులు చేయకూడదు, పొరపాటున కూడా ఈ జన్మను దాటి మరొక జన్మను అందుకునేట్లుగా వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి తగ్గట్లే నేను నడుచుకుంటున్నాను అని చెప్పాడు. ఈ చెప్పడం ద్వారా తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను ఆలోచన చేశాడు. ఆ ఆలోచనకు తగ్గట్లుగానే నడుచుకున్నాడు అని తెలిసిపోతుంది. వామదేవ మహర్షి గారిది పూర్తి స్థాయి తత్వజ్ఞానానికి సంబంధించిన వ్యవహారం అయితే, ఈయనది ఈ ధర్మకీర్తి మహారాజు గారి తర్వాతి జన్మ వృత్తాంతం సాధనకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇలాగే ఎంతోమంది భక్తులు కూడా జన్మ నుంచే భక్తిని ప్రదర్శిస్తూ భక్తిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువు ఆలోచనలు చేయటానికి వీలుంది. ఆ ఆలోచనలు ఆ శిశువు యొక్క సంస్కారాలను బట్టి మంచి ఆలోచనలుగా ఉండే వీలుంది అని మనకు తెలుస్తోంది. ఆ ఆలోచనలు సవ్యంగా సాగి బయటికి వచ్చిన తరువాత కూడా ఆ ఆలోచనలనే కంటిన్యూ చేసుకోవటం వరకు మాత్రం కొంచెం కష్టంగా ఉండేటట్లుగానే తోస్తోంది. ఒకవేళ వామదేవ మహర్షి గారు, ధర్మకీర్తి గారు ఇలాంటి వాళ్ళు ఆలోచనలు చేస్తే కొంచెం మధ్యమ స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలు చేయొచ్చుగాక. కానీ మధ్యమ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకెళ్లటంలో కాస్తంత ఫెయిల్ అయ్యేందుకు అవకాశం ఉంది అని తోస్తోంది. లేకపోతే అందరూ నేను కడుపులో ఉన్నప్పటి నుంచి ఇదే ఆలోచనలో ఉన్నాను అని అనుకోవాలి, దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి. అలా నడుచుకోవటం జరగటం లేదు అనేది కనిపిస్తోంది. ఇది కేవలం మన ఊహ మాత్రమే కాదు, ఇది నిజం అనేటువంటి విషయాన్ని కూడా పరమాత్మ కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ పై శ్లోకాలలో చెప్తున్నాడు. కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తువన్ ఋషి సద్య క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుత అనే శ్లోకంలోను పై శ్లోకంలోను ఏవం కృతమతి, నేను ఇంతవరకు చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు, ఇంతవరకు ఈ జన్మలలో నడుచుకున్నట్లుగా కొత్త జన్మలో నడుచుకోకూడదు అనే మతి అనే సంకల్పాన్ని స్వీకరించినటువంటి వాడు, అందులోనూ గర్భే తల్లి గర్భంలోనే ఈ నిర్ణయానికి వచ్చినటువంటి వాడు, దశమాస్య ఎప్పుడో 7వ మాసంలో మొదలుపెట్టినటువంటి ఆలోచనను తల్లి కడుపులో 10వ నెల వచ్చేంత వరకు ఉంటాడనుకుంటే ఆ 10వ నెల వరకు చేస్తూనే ఉంటాడు. దశమాస్య ఆ 10వ నెల వరకు స్తుతి చేసుకుంటూనే ఉంటాడు. స్తుతి చేస్తూనే ఋషి ఒక పరమాత్మ దర్శనానికి పాటుపడేటువంటి ఋషిలాగా అక్కడ వ్యవహరిస్తాడు. తల్లి గర్భంలోనే ఉన్నాడు, ఎప్పుడో 7వ మాసంలో మొదలుపెట్టిన ఆలోచనని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. 10వ నెల వచ్చింది, 10వ నెల వరకు ఈ ఆలోచన సాగుతూనే ఉండటంతో అతనికి పరమాత్మ మీద కాస్తంత బుద్ధి కుదరటం అనేది జరుగుతుంది. అతను ఋషిలా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం చేసినటువంటి వాడు గనక సరి అయిన తీరులో వెళ్ళాడా, కాస్త బలం ఉన్నవాడు అనుకున్నామా, అతను ఋషిగానే తేల్తాడు. దర్శనాన్ని, పరమాత్మతత్వ దర్శనాన్ని అందుకున్నవాడుగానే తేల్తాడు. అలా కాకుండా కాస్తంత ఇటు అటు 50-50గా ఉండేటువంటి వాడు అయ్యాడా, అప్పుడు అలాంటి వాడిని మాత్రం
సద్య క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుత. ఇంకొక రకంగా ఉండేటువంటి వాడిని మాత్రం సూతిమారుత, ప్రసూతి సమయంలో వచ్చే బిడ్డను బయటికి తోసేటువంటి వాయువు సూతిమారుత. సద్య, ఈ ఆలోచన జరుగుతూ ఉండగానే, ఆలోచనలు తేలకుండా ఉంటూ ఉండగానే సద్య క్షిపతి అవాచీనం, అతన్ని తల్లకిందులుగా తోసేస్తుంది. ఈ సూతివాయువు లేదా ప్రసూతికి ఉపకరించేటువంటి ఈ మారుతం గాలి అతన్ని తల్లకిందులుగా బయటికి తోసేస్తుంది, తల్లి కడుపులోంచి బయటికి వెళ్ళమని పంపించేసేస్తుంది. సద్య క్షిపతి అవాచీనం సూతిమారుత. ఎందుకు అంటే ఆ సూతిమారుతం యొక్క పని, తల్లి కడుపులో ఈ బిడ్డ ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు, అది బిడ్డకు మంచిది కాదు, తల్లికి మంచిది కాదు. కాబట్టి ప్రసవం అనేది జరగాలి అని దాని పని. కాబట్టి దాని పని ప్రకారం అది బయటికి తోసేస్తుంది. బయటికి తోసేసిన తర్వాత అతను వేరే రకంగా మారిపోతాడు. బయటికి వాస్తవానికి ఇద్దరినీ తోస్తుంది. ఆలోచన సవ్యంగా సాగిన వాణ్ణి తోస్తుంది, ఆలోచన సవ్యంగా సాగని వాణ్ణి తోస్తుంది. కానీ ఆలోచన సవ్యంగా సాగినవాడు ఋషిగా నిలుస్తాడు బయటకు వచ్చిన తర్వాత కూడాను. ఆలోచన సవ్యంగా సాగనివాడు కేవలం బయటకు వచ్చిన బిడ్డడిగా మిగిలిపోతాడు అని పరమాత్మ రెండు భాగాలుగా ఏవం కృతమతిర్గర్భే దశమాస్య స్తువన్ ఋషి అనే భాగంలోనూ సద్య క్షిపతి అవాచీనం ప్రసూత్యై సూతిమారుత అనే భాగంలోనూ విడివిడిగా చెప్పాడు. వేరువేరు వాక్యాలుగా వీటిని మలచి వేరువేరు వాక్యాలలో వేరువేరు తరహాకి చెందినటువంటి ఇద్దరు బిడ్డల గురించి చెప్పి చూపించాడు. ఈయన ఆలోచన చేస్తున్నాడు అనుకుందాం, లేదా చేయట్లేదు అనుకుందాము. ఎలా ఉన్నా సరే తేనావసృష్ట సహసా కృత్వావాక్షిర ఆతుర వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హతస్మృతి అనే తీరులో బయటికి వచ్చేస్తాడు. తేనా, ఎప్పుడైతే ఈ సూతి మారుతం ప్రసూతి సమయంలో వచ్చేటువంటి గాలి తగులుతుందో, తేన అవసృష్ట, ఆ గాలి ఇతన్ని తోసేస్తుందో, అప్పుడు సహసా చాలా వేగంగా అవాక్షిర తలకిందులుగా, తలను కిందకి పెట్టి తల్లకిందులుగా ఆతుర బయటికి వెళ్ళాలి అనేటువంటి ఆతృతతో ఇతను బయలుదేరుతాడు. తేనావసృష్ట సహసా కృత్వా అవాక్షిర ఆతుర వినిష్క్రామతి, బయటికి వచ్చే తొందరలో ఉంటాడు, తొందరగా ఆ పని పూర్తి చేసుకుంటాడు. బయటికి వచ్చే తొందరలో ఉంటాడు కానీ అదేమంత తొందరగా అయ్యే పని కాదు, సులభంగా అయ్యే పని కూడా కాదు. కృచ్ఛ్రేణ, చాలా శ్రమ పడతాడు. తల్లి శ్రమ సరే సరి, ఈ పిల్లవాడు కూడా చాలా శ్రమ పడతాడు బయటికి రావటానికి. వినిష్క్రామతి కృచ్ఛ్రేణ, ఆ కష్టాన్ని ఎంతగా ఇతను అనుభవించవలసి వస్తుందంటే నిరుచ్ఛ్వాస, అతనికి అప్పుడు గాలి కూడా సరిగ్గా అందదు. నిరుచ్ఛ్వాస, గాలి కూడా అందకుండా ఎలాగైనా సరే ఉగ్గ పెట్టుకుని బయటకు వచ్చేద్దాము అనే ప్రయత్నంలో దూసుకొచ్చేస్తూ ఉంటాడు. ఆ వాయువేమో తోసేస్తూ ఉంటుంది, ఇతనేమో బయటికి దూసుకొచ్చేద్దామనే ప్రయత్నంలో ఉంటాడు. ఆ ప్రయత్నంలో హతస్మృతి, అంతవరకు చేసినటువంటి ఆలోచనను మర్చిపోయే పరిస్థితికి చేరుకుంటాడు. ఒకవేళ మధ్యమ స్థాయిలో ఉండేవాడైతే ఈ హడావిడిలో ఈ ఆలోచనలన్నిటినీ మర్చిపోతాడు, బయటికి వచ్చేయటం అనే పనిలో పడిపోతాడు. ఉత్తమ స్థాయికి చెందినవాడైతే ఈ ఆతృత ఇలా ఉండగానే తల ఆలోచనలను మాత్రం వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఆలోచనలను పట్టుకున్నవాడు ఉత్తమ స్థాయికి చెందినటువంటి వామదేవుడు మొదలైన కోవల్లోకి చేరుతాడు. ఆలోచనను పట్టుకోలేనివాడు, ఆలోచనలను నిలబెట్టుకోలేనివాడు మాత్రం కేవలం బయటికి రావటంలో తొందరను చూపించవలసి వస్తుంది. ఆ సమయంలో అతని యొక్క స్మృతి మొత్తం పోతుంది, ఇంతసేపు చేసినటువంటి ఆలోచన మొత్తం ఎగిరిపోతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. తేనావసృష్ట సహసా కృత్వా అవాక్షిర ఆతుర వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హతస్మృతి అనేటువంటి ఈ శ్లోకంలో ఇలా ఆలోచనలు చేసిన వాళ్ళైనా ఆలోచనలను చేయని వారైనా
ఆలోచనలను ఉత్తమ స్థాయిలో చేసిన వారైనా మధ్యమ స్థాయిలో చేసిన వారైనా ఎవరైనా సరే తల్లి గర్భం నుంచి బయటికైతే రావలసిందే. కానీ వీళ్ళలో ఆలోచనలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది, నిలబెట్టుకోలేని వాళ్ళు ఎంతమంది అనేది విడివిడిగా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి తేలిపోతుంది అని పరమాత్మ ఈ 2 శ్లోకాలలోనూ చూపించదలిచాడు. బయటికి రావటం తప్పనిసరి, కానీ బయటకు వచ్చేటప్పుడు ఆతృతతో బయటికి రావాలి అనేటువంటి ఆతృతతో వచ్చాడా, లేదా నా ఆలోచన నిలబెట్టుకోవాలి అనేటువంటి సంకల్పంతో వచ్చాడా అనేది ప్రధానాంశంగా ఉంటుంది. ఆలోచన నిలబెట్టుకోవాలి, స్మృతి గట్టిగా నిలబెట్టుకోవాలి అనే సంకల్పంతో వచ్చిన వాడు మాత్రం నిలబెట్టుకుని ఋషిగా మిగులుతాడు. లేనివాడు మధ్యమ స్థాయివాడు అలాగే మామూలు మనిషిలాగానే బతికిపోతాడు అనే తాత్పర్యాన్ని ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మ చూపిస్తున్నాడు. మధ్యమ స్థాయి వాడి పరిస్థితి గురించి లేదా ఆలోచనలు హతస్మృతి అనేటువంటి స్థితిలో ఉండేవాడి గురించి పై శ్లోకాల్లో కూడా పరమాత్మ వర్ణన చేస్తున్నాడు. ఆ వర్ణనను మనం యథాసౌకర్యంగా వింటాము. కాకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్మృతి ఏమాత్రం ఉంది లేదు అనే విషయం మీద మనకైతే గుర్తు ఉన్నట్లు అనిపించడం లేదు. ఏం ఆలోచనలు చేశాము అనే విషయం మీద క్లారిటీ లేదు. మనకు తెలిసినంత వరకు 5 ఏళ్ళ వరకు జరిగిన సంఘటనలే మనకు గుర్తులేవు. తల్లి గర్భంలో ఏం జరిగింది అనే విషయం మీద కనీసపు అవగాహన ప్రస్తుతానికి లేదు. కాబట్టి తల్లి గర్భంలో ఏం ఆలోచించినా ఏం ఆలోచించకపోయినా, తర్వాత చిన్న వయస్సులో ఏం ఆలోచించినా ఏం ఆలోచించకపోయినా, ఇప్పుడు మాత్రం పరమాత్మను అందుకునేందుకు ప్రయత్నమైతే ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన మనం చేసుకుందాం. ఆ ఆలోచనను నిలబెట్టవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు స్వామివారి వాహన సేవను దృష్టిలో ఉంచుకుని మనం తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 31వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 31ోऽధ్యాయః శ్రీభగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః కలలంత్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూః పేష్యండం వా తతః పరం మాసేన తు శిరోద్వాభ్యాం బాహ్వంఘ్రియాద్యంగ విగ్రహః నఖలోమాస్థి చర్మాణి లింగచ్ఛిద్రోద్భవస్త్రిభిః చతుర్భిర్ధాతవః సప్త పంచభిః క్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణావీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే మాతుర్జగ్ధాన్నపానాద్యైః ఏతద్ధాతురసమ్మతే
धातुरसम्मते शेते विण्मूत्रयोर्गर्ते शेते विन्मूत्रयोर्गर्ते सजन्तुर्जन्तु सम्भवे सजन्तुर्जन्तु सम्भवे कृमिभिः क्षत सर्वाङ्गः कृमिभिः क्षत सर्वाङ्गः सौकुमार्यात् प्रतिक्षणम् सौकुमार्यात् प्रतिक्षणम् मूर्च्छामाप्नोत्युरुक्लेशः मूर्च्छामाप्नोत्युरुक्लेशः तत्रत्यैः क्षुधितैर्मुहुः तत्रत्यैः क्षुधितैर्मुहुः कटुतीक्ष्णोष्णलवण कटुतीक्ष्णोष्णलवण रोक्षाम्लादिभिरुल्बणैः रोक्षाम्लादिभिरुल्बणैः मातृभुक्तैरुपस्पृष्टः मातृभुक्तैरुपस्पृष्टः सर्वाङ्गोत्थितवेदनः सर्वाङ्गोत्थितवेदनः उल्बेन संवृतस्तस्मिन् उल्बेन संवृतस्तस्मिन् अन्त्रैश्च बहिरावृतः अन्ध्रैश्च बहिरावृतः आस्ते कृत्वा शिरः कुक्षौ आस्ते कृत्वा शिरः कुक्षौ भुग्नपृष्ठशिरोधरः भुग्नपृष्ठशिरोधरः अकल्पस्वाङ्गचेष्टायाम् अकल्पस्वाङ्गचेष्टायाम् शकुन्त इव पञ्जरे शकुन्त इव पञ्जरे तत्र लब्धस्मृतिर्दैवात् तत्र लब्धस्मृतिर्दैवात् कर्म जन्मशतोद्भवम् कर्म जन्मशतोद्भवम् स्मरन् दीर्घमनुच्छ्वासम् स्मरन् दीर्घमनुच्छ्वासम् शर्म किं नाम विन्दते शर्म किं नाम विन्दते आरभ्य सप्तमान्मासात् आरभ्य सप्तमान्मासात् लब्धबोधोऽपि वेपितः लब्धबोधोऽपि वेपितः नैकत्रास्ते सूतिवातैः नैकत्रास्ते सूतिवातैः विष्ठा भूरिव सोदरः विष्ठा भूरिव सोदरः नाथमानऋषिर्भीतः नाथमानऋषिर्भीतः सप्तवध्रिः कृताञ्जलिः सप्तवध्रिः कृताञ्जलिः स्तुवीततं विक्लवया स्तुवीततं विक्लवया वाचा येनोदरेऽर्पितः वाचा येनोदरेऽर्पितः जन्तुर्वाच जन्तुर्वाच तस्योपसन्नमवितुं जगदिच्छयात्त तस्योपसन्नमवितुं जगदिच्छयात्त नानातनोर्भुवि चलच्चरणारविन्दम् नानातनोर्भुवि चलच्चरणारविन्दम् सोऽहं व्रजामि शरणं ह्यकुतो भयं मे सोऽहं व्रजामि चरणं ह्यकुतो भयं मे येनेदृशी गतिरदर्श्य सतोऽनुरूपा येनेदृशी गतिरदर्श्य सतोऽनुरूपा यस्त्वत्र बद्ध इव कर्मभिरावृतात्मा यस्त्वत्र बद्ध इव कर्मभिरावृतात्मा भूतेन्द्रियाशयमयीमवलम्ब्य मायाम् भूतेन्द्रियाशयमयीमवलम्ब्य मायाम् आस्ते विशुद्धमविकारमखण्डबोधम्
ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితన్నమామి ఆతప్యమాన హృదయే వసితం నమామి యః పంచభూతరచితే రహితః శరీరే యః పంచభూతరచితే రహితః శరీరే ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం తేనావికుంఠమహిమానమృషిం తమేనం తేనా వికుంఠమహిమానమృషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తంజీవకర్మ పదవీమనువర్తమానాః తంజీవ కర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ తాపత్రయోపశమనాయ వయం భజేమ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహితః పురుదయేన భవాదృశేన సంగ్రాహితః పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథః స్వేనైవ దుష్యత కృతేన సదీననాథః కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ పశ్యత్యయం ధిషణయానను సప్తవద్రిః పశ్యత్యయం ధిషణయానను సప్తవద్రిః శారీరకే దమశరీర్య పరస్వదేహే శారీరకే గమశరీర్య పరస్వదేహే యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్ప
सर्पति देवमाया यत्रोपयातामुपसर्पति देवमाया मिथ्यामतिर्यदनु संसृतिचक्रमेतत् मिथ्यामतिर्यदनु संसृतिचक्रमेतत् तस्मादहं विगतविक्लव उद्धरिष्ये तस्मादहं विगतविक्लव उद्धरिष्ये आत्मानमाशु तमसः सुहृदात्मनैव आत्मानमाशु तमसः सुहृदात्मनैव भूयो यथा व्यसनमेतदनेकरन्ध्रम् भूयो यथा व्यसनमेतदनेकरन्ध्रम् मामे भविष्यदुपसादितविष्णुपादः मामे भविष्यदुपसादितविष्णुपादः कपिल उवाच कपिल उवाच एवं कृतमतिर्गर्भे एवं कृतमतिर्गर्भे दशमास्यस्तुवन् ऋषिः दशमास्यस्तुवन् ऋषिः सद्यः क्षिपत्यवाचीनम् सद्यः क्षिपत्यवाचीनम् प्रसूत्यै सूतिमारुतः प्रसूत्यै सूतिमारुतः तेनावसृष्टः सहसा तेनावसृष्टः सहसा कृत्वा वाक्शिर आतुरः कृत्वा वाक्शिर आतुरः विनिष्क्रामति कृच्छ्रेण विनिष्क्रामति कृच्छ्रेण निरुच्छ्वासो हतः स्मृतिः निरुच्छ्वासो हतः स्मृतिः पतितो भुव्यसृङ्मूत्रे पतितो भव्यसृङ्मूत्रे विष्ठा भूरिव चेष्टते विष्ठा भूरिव चेष्टते रोरूयति गते ज्ञाने रोरूयति गते ज्ञाने विपरीतां गतिं गतः विपरीतां गतिं गतः परच्छन्दन्न विदुषा परच्छन्दन्न विदुषा पुष्यमाणो जनेन सह पुष्यमाणो जनेन सह अनभिप्रेतमापन्नः अनभिप्रेतमापन्नः प्रत्याख्यातुमनीश्वरः प्रत्याख्यातुमनीश्वरः शायितो शुचिपर्यङ्के शायितो शुचिपर्यङ्के जन्तुस्वेदजदूषिते जन्तुस्वेदजदूषिते नेशः कण्डूयनेङ्गानाम् नेशः कण्डूयनेङ्गानाम् आसनोत्थानचेष्टने आसनोत्थानचेष्टने तुदन्त्यामत्वचं दंशाः तुदन्त्यामत्वचं दंशाः मशकामत्कुणादयः मशकामत्कुणादयः रुदन्तं विगतज्ञानम् रुदन्तं विगतज्ञानम् कृमयः कृमिकं यथा कृमयः कृमिकं यथा इत्येवं शैशवं भुक्त्वा इत्येवं शैशवं भुक्त्वा दुःखं पौगण्डमेव च दुःखं पौगण्डमेव च अलब्धाभीप्सितो ज्ञानात् अलब्धाभीप्सितो ज्ञानात् इत्थमन्युः सुचार्पितः इत्थमन्युः शुचार्पितः सह देहेन मानेन सह देहेन मानेन वर्धमानेन मन्युना वर्धमानेन मन्युना करोति विग्रहं कामी करोति विग्रहं कामी कामिष्वन्ताय चात्मनः कामिष्वन्ताय चात्मनः भूतैः पञ्चभिरारब्धे भूतैः पञ्चभिरारब्धे देहे देह्यबुधो सकृत् देहे देह्यबुधो सकृत् अहं ममेत्य सद्ग्राहः अहं ममेत्य सद्ग्राहः करोति कुमतिर्मतिम् करोति कुमतिर्मतिम् तदर्थं कुरुते कर्म तदर्थं कुरुते
కర్మ యద్బద్ధో యాతి సంసృతిం యద్బద్ధో యాతి సంసృతిం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం అవిద్యా కర్మబంధనః అవిద్యా కర్మబంధనః యద్యసద్భిః పథి పునః యద్యసద్భిః పథి పునః శిష్ణోదరకృతోద్యమైః శిష్ణోదరకృతోద్యమైః ఆస్థితో రమతే జంతుః ఆస్థితో రమతే జంతుః తమో విశతి పూర్వవత్ తమో విశతి పూర్వవత్ సత్యం శౌచం దయా మౌనం సత్యం శౌచం దయా మౌనం బుద్ధిశ్రీర్హ్రీర్యశః క్షమా బుద్ధిశ్రీర్హీర్యశః క్షమా శమోదమో భగశ్చేతి శమోదమో భగశ్చేతి యత్సంగాద్యాతి సంక్షయం యత్సంగాద్యాది సంశయం తేష్వశాంతేషు మూఢేషు తేష్వశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు ఖండితాత్మస్వసాధుషు సంగన్న కుర్యాచ్చోచ్యేషు సంగం న కుర్యాచ్చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ యోషిత్ క్రీడా మృగేషు చ న తథాస్య భవేన్మోహో న తథాస్య భవేన్మోహో బంధశ్చాన్య ప్రసంగతః బంధశ్చాన్య ప్రసంగతః యోషిత్ సంగాద్యథా పుంసో యోషిత్ సంగాద్యథా పుంసో యథా తత్సంగి సంగతః యథా తత్సంగి సంగతః ప్రజాపతి స్వాం దుహితరం ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపధర్షితః దృష్ట్వా తద్రూపధర్షితః రోహిద్భూతాం సోన్వధావత్ రోహిద్భూతాం సోన్వధావత్ వృక్షరూపీ హతత్రపః వృక్షరూపీహ తత్రపః తత్సృష్టసృష్టసృష్టేషు తత్సృష్టసృష్టసృష్టేషు కోన్వఖండితధీః పుమాన్ కోన్వఖండితధీః పుమాన్ ఋషిం నారాయణమృతే ఋషిం నారాయణమృతే యోషిన్మయ్యేహ మాయయా యోషిన్మయ్యేహ మాయయ బలం మే పశ్య మాయాయాః బలం మే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశాం స్త్రీమయ్యా జయినో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ యా కరోతి పదాక్రాంతాన్ భ్రూవిజృంభేణ కేవలం భ్రూవిజృంభేణ కేవలం సంగన్న కుర్యాత్ ప్రమదాసు జాతు సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షుః యోగస్య పారం పరమారురుక్షుః మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి యా నిరయద్వారమస్య వదంతి యా నిరయద్వారమస్య యోపయాతి శనైర్మాయా యోపయాతి శనైర్మాయ యోషిద్దేవ వినిర్మిత యోషిద్దేవ వినిర్మిత కామీక్షేతాత్మనో మృత్యుం తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతం తృణైః కూపమివావృతం యాం మన్యతే పతిం మోహాత్ యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయా మృషభాయతీం మన్మాయా మృషభాయతీం స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదం విత్తాపత్యగృహప్రదం తామాత్మనో విజానీయాత్ తామాత్మనో విజానీయాత్ పత్యపత్యగృహాత్మకం
दैवत्यगृहात्मकम् दैवोपसादितं मृत्युं दैवोपसादितं मृत्युम् मृगयोर्गायनं यथा मृगयोर्गायनं यथा देहेन जीवभूतेन देहेन जीवभूतेन लोकाल्लोकमनुव्रजन् लोकाल्लोकमनुव्रजन् भुञ्जान एव कर्माणि भुञ्जान एव कर्माणि करोत्यविरतं पुमान् करोत्यविरतं पुमान् जीवो ह्यस्यानुगो देहो जीवो ह्यस्यानुगो देहो भूतेन्द्रियमनोमयः भूतेन्द्रियमनोमयः तन्निरोधोऽस्य मरणम् तन्निरोधोऽस्य मरणम् आविर्भावस्तु सम्भवः आविर्भावस्तु सम्भवः द्रव्योपलब्धिस्थानस्य द्रव्योपलब्धिस्थानस्य द्रव्येक्षायोग्यता यदा द्रव्येक्षायोग्यता यदा तत्पञ्चत्वमहन्मानात् तत्पञ्चत्वमहम्मानात् उत्पत्तिर्द्रव्यदर्शनम् उत्पत्तिर्द्रव्यदर्शनम् यथाक्ष्णोर्द्रव्यावयव यथाक्ष्णोर्द्रव्यावयव दर्शनायोग्यता यदा दर्शनायोग्यता यदा तदैव चक्षुषो द्रष्टुः तदैव चक्षुषो द्रष्टुः द्रष्टृत्वायोग्यतानयोः द्रष्टृत्वायोग्यतानयोः तस्मान्न कार्यः सन्त्रासो तस्मान्न कार्यः सन्त्रासो न कार्पण्यं न सम्भ्रमः न कार्पण्यं न सम्भ्रमः बुद्ध्वा जीवगतिं धीरो बुद्ध्वा जीवगतिं धीरो मुक्तसङ्गश्चरेदिह मुक्तसङ्गश्चरेदिह सम्यक् दर्शनया बुद्ध्या सम्यक् दर्शनया बुद्ध्या योगवैराग्ययुक्तया योगवैराग्ययुक्तया माया विरचिते लोके माया विरचिते लोके शरेण्यस्य कलेवरम् चरेण्यस्य कलेवरम् इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे 31 31 ఓం నమో వెంకటేశాయ. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.